డాక్టర్ రాఘవిచ్చిన జాబితా తీసుకునొచ్చి యుగంధర్కి ఇచ్చాడు రాజు. మొత్తం 11 పేర్లున్నాయి. 2 రిటైర్ అయ్యారు, ప్రాక్టీసు చేయడం లేదు. 6 గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు. 3 ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నారు. మొదట సర్వీసులో ఉన్న సర్జన్ని కలుసుకుందాం పదా అన్నాడు యుగంధర్. డిటెక్టివ్ యుగంధర్ గారా, మీ పేరు విన్నాను, కూర్చోండి. కన్సల్టేషన్కి రాలేదని అనుకుంటున్నాను. ఏమిటి విశేషం అడిగాడు ప్రప్రథమంగా కలుసుకున్న న్యూరో సర్జన్. ఎమ్నీజియా గురించి నాకు కొన్ని సందేహాలున్నాయి. మిమ్మల్ని అడిగి తెలుసుకుందామనొచ్చాను అన్నాడు యుగంధర్. యు ఆర్ ఏ క్వాలిఫైడ్ సర్జన్. నన్ను అడిగి తెలుసుకోవాల్సిన విషయాలేమిటో అన్నాడు సర్జన్. ఎమ్నీజియాలో యాంటీ రాగ్రేడ్ ఎమ్నీజియా, రెట్రోగ్రేడ్ ఎమ్నీజియా అని 2 రకాలున్నాయి కదా అడిగాడు యుగంధర్. అవును, వాటి లక్షణాలు నేను చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను అన్నాడు సర్జన్. యుగంధర్ తల ఊపి, రెట్రోగ్రేడ్ ఎమ్నీజియా అంటే గతం గురించిన జ్ఞాపకాలన్నీ పూర్తిగా నశిస్తాయి. తను ఎవరో, తన గతమేమిటో పేషెంట్కి తెలీదు. యామ్ ఐ రైట్? అబ్సల్యూట్లీ రైట్ అన్నాడు సర్జన్. సామాన్యంగా తలకి తీవ్రమైన దెబ్బ తగలడం వల్ల రెట్రోగ్రేడ్ ఎమ్నీజియా వస్తుంది. చాలా స్వల్పమైన గాయమైతే జ్ఞాపశక్తి తిరిగి వస్తుంది. తీవ్రమైన గాయం తగులుంటే జ్ఞాపశక్తి మళ్లీ రాదు. జీవితాంతం ఆ మనిషి తనెవరో తెలియకుండానే ఉండిపోతాడు. అవునా? కరెక్ట్ అన్నాడు సర్జన్ నవ్వుతూ. కొన్ని మందుల ద్వారా, ఉదాహరణకి కార్బన్ డైసల్ఫైడ్ ఎథనాల్, బార్ ఐచూర్స్ వాడడం వలనో రెట్రోగ్రేడ్ ఎమ్నీజియా కలగవచ్చు కదా? ఎస్, థియరిటికల్గా మీరు చెప్పింది నిజమే, కానీ ప్రాక్టికల్గా జరగదు. ఏ ఫ్యాక్టరీలోనో పనిచేస్తున్న మనిషికో, తప్ప తాగడం అలవాటున్న మనిషికో రెట్రోగ్రేడ్ ఎమ్నీజియా వచ్చేలోపున మెడికల్ హెల్ప్ వస్తుంది. ఎమ్నీజియా వచ్చేటంత వరకు నిస్సహాయంగా ఎవరూ ఆ మందులకి గురికారు అన్నాడు సర్జన్. ఒక మనిషికి స్పృహ పోగొట్టి క్వాలిఫైడ్ న్యూరో సర్జన్ ఈ మందుల ద్వారా రెట్రోగ్రేడ్ ఎమ్నీజియా కలిగించడం సాధ్యమా అడిగాడు యుగంధర్. ఎస్, సాధ్యమని ఒప్పుకుంటాను. థియరిటికల్గా కానీ జ్ఞాపశక్తున్న ఆరోగ్యంగా ఉన్న ఏ మనిషికి ఏ న్యూరోసర్జను కావలసిన మందులిచ్చి జ్ఞాపశక్తి పోగొట్టడు. అంత మహాపాపం ఏ సర్జను చేయడు, రాక్షసుడైతే తప్ప అన్నాడు సర్జన్. పరిస్థితుల ప్రభావం వల్ల కొంతమంది మనుషులు రాక్షసులుగా మారతారు డాక్టర్. డబ్బు ఆసక్తిలో పడేవారు కొందరు, వేరే ఒత్తిడికి లొంగిపోతారు కొందరు అన్నాడు యుగంధర్. మిస్టర్ యుగంధర్, ఆరోగ్యంగా ఉన్న మనిషికి మత్తుమందిచ్చి తర్వాత మందులిచ్చి జ్ఞాపశక్తి పోగొట్టిన ఆ న్యూరోసర్జన్ ఎవరో మీకు తెలుసుంటే చెప్పండి. మా అసోసియేషన్ తరపున చర్య తీసుకుంటాను అన్నాడు సర్జన్. మీ అసోసియేషన్ సహాయం అవసరం లేదు. ఆ సర్జన్ ఎవరో తెలిస్తే హత్యానేరం మీద అతన్ని ఉరికమ్మం ఎక్కిస్తాను. జ్ఞాపశక్తి పోగొట్టుకున్న ఆ మనిషి మరణించాడు అన్నాడు యుగంధర్. గుడ్ గాడ్ అన్నాడు ఆ సర్జన్. యుగంధర్ ఆ సాయంకాలము మర్నాడు పొద్దున్న మిగతా 12 మంది న్యూరోసర్జన్స్ని కలుసుకుని అదేవిధంగా మాట్లాడాడు. దీనివల్ల ఏమిటి ప్రయోజనం అడిగాడు రాజు యుగంధర్ని. ఈ న్యూరోసర్జన్స్లో ఎవరో ఒకరు శ్రీరామ్కి మందులిచ్చి జ్ఞాపశక్తి పోగొట్టుండాలి అని నా అనుమానం. డబ్బుకే ఆశపడి చేశారో లేక ఇంకేదో ఒత్తిడికి లొంగిపోయి అలా చేశాడో మనకి తెలీదు. ఏదైనా హత్యానేరం మీదకొస్తుందంటే భయపడిపోతాడు. జరిగిన విషయం తెలుసుకుని నేను తిన్నగా తన దగ్గరికే వచ్చి అడిగానంటే తన గురించి తెలిసి నేనొచ్చానని భయపడిపోతాడు. కనుక బెదిరిపోయి నాతో నిజం చెప్పేస్తాడని అనుకుంటున్నాను. అందరికీ నా టెలిఫోన్ నెంబర్ ఇచ్చానుగా, టెలిఫోన్ కాల్ కోసం కాచుకుందాం అన్నాడు యుగంధర్. హలో, నేను డాక్టర్ సత్యం స్పీకింగ్. మీరేనా? డిటెక్టివ్ యుగంధర్ ఇప్పుడే నన్ను కలుసుకుని వెళ్లారు. నా చేత మీరు చేయించిన ఆ ఘోరమైన పని గురించి ఆయనకి తెలిసిపోయింది. జ్ఞాపశక్తి పోగొట్టిన ఆ మనిషి మరణించాడట. అంటే అది హత్యకేసు అయింది. నోనో, మీరు 1,00,000 చెప్పినా నేనిక ఊరుకోను. అవును, ఇచ్చారు. డబ్బిస్తే నేను కేవలం డబ్బు కోసం ఆ పని చేయలేదు. అతని వల్ల దేశానికి చాలా అపకారం జరుగుతుందని, అతని జ్ఞాపకశక్తి పోగొట్టాలని మీరు మీ కూడా ఉన్న పోలీస్ ఆఫీసర్ చెప్పడం వల్ల అలా చేశానే కానీ కేవలం డబ్బు కాసుపడి కాదు. రహస్యంగా ఉంచాను. ఇక నా నోరు కట్టెలేరు మీరు. సారీ. 7 గంటలకి యుగంధర్ని రమ్మని చెబుతున్నాను. ఆలోగా మీరు ఆ పోలీస్ ఆఫీసరు రండి. జరిగింది యుగంధర్కి చెప్పండి. డాక్టర్గా నా పేరు పోతే పోయింది. కనీసం హత్యానేరవైనా నా మీదకి రాకుండా చూడండి. ఎస్, 7 గంటలకి, అంతకన్నా టైం ఇవ్వను అని డాక్టర్ సత్యం టెలిఫోన్ పెట్టేశాడు. టెలిఫోన్ మోగగానే యుగంధర్ రిసీవర్ తీసుకున్నాడు. ఎస్, యుగంధర్ స్పీకింగ్. డాక్టర్ సత్యం న్యూరో సర్జన్. ఎమ్నీజియా గురించి మీరు నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు, జ్ఞాపకందా? జ్ఞాపకం లేక 1.5 గంటల క్రితమేగా మిమ్మల్ని కలుసుకుంది. ఎమ్నీజియా గురించి మీతో మరికొన్ని విషయాలు చెప్పాలి. ఏంటవి?
టెలిఫోన్లో చెప్పేవి కావు. సాయంకాలం 7 గంటలకి నా క్లినిక్ రండి. 7 గంటల వరకు ఎందుకు? ఇప్పుడే వస్తాను. సారీ యుగంధర్, 7 గంటల వరకు నేను బిజీగా ఉంటాను. సరిగ్గా 7 గంటలకు రండి అని డాక్టర్ సత్యం టెలిఫోన్ పెట్టేశాడు. యుగంధర్ టెలిఫోన్ పెట్టేసి, రాజు, పాచికి పారింది, పెట్ట బెదిరిపోయింది, కొంత నిజం బయటపడుతుంది అన్నాడు నవ్వుతూ. సరిగ్గా 6:50 యుగంధరు, రాజు, డాక్టర్ సత్యం కన్సల్టింగ్ రూమ్కి వెళ్లారు. రిసెప్షనిస్టు మెడికల్ రికార్డ్స్ టైప్ చేస్తోంది. కుర్చీలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఒక పేషెంట్ కూడా లేడు. మీకోసమని డాక్టర్ ఈ సాయంకాలం అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. లోపలికి వెళ్ళండి అందామె. తలుపు తోసుకుని డిటెక్టివ్లిద్దరూ లోపలికి వెళ్లారు. డాక్టర్ సత్యం బల్ల మీద తల పెట్టుకుని ముందుకు వాలి కూర్చున్నాడు కుర్చీలో. డాక్టర్ అన్నాడు యుగంధర్. డాక్టర్ జవాబు చెప్పలేదు. రాజు ఒక కంగలో డాక్టర్ని సమీపించాడు. డాక్టర్ సత్యం భుజం తట్టాడు. డాక్టర్లో కదలక లేదు. యుగంధర్ డాక్టర్ సత్యం 2 భుజాలు పట్టుకుని బల్ల మీద నుంచి పైకి లేవదీశాడు. అప్పుడు చూశాడు, బల్ల మీద రక్తం. డాక్టర్ సత్యం ఛాతి మీద రక్తం. క్విక్, రిపోర్టు టు పోలీస్. ఇది హత్య అన్నాడు యుగంధర్. బల్ల మీద టెలిఫోన్ ఉన్నా రాజు ఆ టెలిఫోన్ తీయలేదు. హత్య జరిగిన చోట వీలైనంతవరకు ఏదీ ముట్టుకోకూడదనే విషయం రాజుకెవరూ చెప్పవలసిన అవసరం లేదు. రాజు బయటకు పరిగెత్తాడు. యుగంధర్ ఒకసారి గదంతా కలిజూసి గదిలోంచి బయటకొచ్చాడు. రిసెప్షనిస్ట్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోబోతోంది. నీ పేరేంటమ్మా అడిగాడు యుగంధర్. మంజుల అని ఆగిందామె. డాక్టర్ ఈ సాయంకాలం అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేశారని, నా కోసం కాచుకున్నారని చెప్పావు. డాక్టర్ గారు ఈ విషయం నీకెప్పుడు చెప్పారు? సాయంకాలం 5 గంటలకు నేనొచ్చాను. అప్పటికే కుర్రాడు తలుపు తీసి కుర్చీలో బల్లలు దులిపి కాచుకున్నాడు. డాక్టర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ ఎక్స్టెన్షన్ ఇక్కడ లేదా? లేదు, ప్లగ్ ఇన్ పద్ధతి. డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఫోన్ లోపలికి తీసుకువెళ్ళి పెడతాను. 7 గంటలకు మీరొస్తారని, మీతో చాలాసేపు మాట్లాడాల్సి ఉందని, ఈ రోజుకున్న అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయమని చెప్పారు. మొత్తం 6 అపాయింట్మెంట్స్ ఉన్నాయి. 6గురికి టెలిఫోన్స్ ఉన్నాయి. టెలిఫోన్ చేసి క్యాన్సిల్ చేశాను అంది మంజుల. రాజు తిరిగొచ్చాడు. యుగంధర్ మంజులతో మాట్లాడడం గమనించి తల ఊపాడు. తను పోలీసులకి ఫోన్ చేసిన విషయం యుగంధర్కి తెలిసేందుకు. డాక్టర్ గారు ఎప్పుడొచ్చారు? సరిగ్గా 5:30కి. సరిగ్గా 5:30 అని నీకెలా తెలుసు? మంజుల నవ్వి, టైం చూశాను, అలా తెలుసు. డాక్టర్ గారు వచ్చి ఏం చేశారు? తిన్నగా కన్సల్టింగ్ రూంలోకి వెళ్లారు. వెంటనే నేను టెలిఫోన్ తీసుకువెళ్లి లోపల ప్లగ్కి పెట్టి ఎయిర్ కండిషనర్ ఆన్ చేశాను. కుర్రాడితో ఈ రోజుకి పనిలేదని వెళ్ళిపోమని చెప్పమని నాతో చెప్పారు. మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని నా గదిలోకి పంపించి నన్ను వెళ్ళిపోమన్నారు. నేను వెళ్ళిపోబోతూ ఉంటే అని ఆగింది మంజుల. డాక్టర్ గారు వచ్చిన తర్వాత నేను రాకముందు ఎవరన్నా వచ్చారా అడిగాడు యుగంధర్. ఒక ఆయన వచ్చారు. డాక్టర్ గారిని అత్యవసరంగా కలుసుకోవాలని చెప్పారు. ఈవేళ డాక్టర్ గారు ఎవరిని చూడరని చెప్పాను. తనని తప్పకుండా చూస్తారని, తన కార్డు ఇవ్వమని, చూడనంటే వెళ్ళిపోతానని పట్టుబట్టారు. తప్పనిసరి కార్డు తీసుకుని డాక్టర్ గారి గదిలోకి వెళ్ళిచ్చాను. కార్డు మీద ఆ వచ్చిన మనిషి పేరుందా? లేదండి, ఏదో రాసుంది, నేను చదవలేదు. డాక్టర్ గారికి ఇచ్చాను. డాక్టర్ గారు చదివి అతన్ని లోపలకు పంపమని చెప్పారు. ఆ వచ్చిన ఆయన్ని లోపలకు వెళ్ళమన్నాను అని ఆగి, ఎందుకండి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అడిగింది మంజుల. ఇంకొక ప్రశ్న, ఆ వచ్చిన మనిషి లోపలకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? 2 నిమిషాల తర్వాత బయటకొచ్చారు. యుగంధర్ గారు రాగానే లోపలికి పంపించమని డాక్టర్ చెప్పారని, అంతవరకు తనని డిస్టర్బ్ చెయ్యొద్దని చెప్పమన్నారని చెప్పి వెళ్ళిపోయాడు. అతను డాక్టర్ గారి గదిలోంచి బయటకొస్తున్నప్పుడు నువ్వు వెనక్కి తిరిగి గదిలోకి చూడలేదా? లేదండి. తర్వాత నేను వచ్చేటంతవరకు నువ్వు మళ్ళీ డాక్టర్ గారి గదిలోకి వెళ్ళలేదా? లేదు అంది మంజుల. సరిగ్గా ఆ సమయానికి ఒక అంబులెన్స్, ఒక జీపు వచ్చి ఆగాయి. పోలీసులు దిగారు. డాక్టర్ సత్యాన్ని హత్య చేయడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేదని నిర్ధారణ అయింది. డాక్టర్ సత్యంకి విరోధులు లేరు అన్నాడు క్రైమ్ బ్రాంచి ఇన్స్పెక్టర్ వీరప్ప. బల్ల మీదున్న కాగితాల్ని సర్దుతూ, ఆ వివరాలన్నీ మా రిపోర్ట్లో ఉన్నాయి ఇన్స్పెక్టర్. మీ దర్యాప్తులో కొత్త విషయాలు ఏమైనా తెలిసాయా అడిగాడు పోలీస్ కమిషనర్. డిటెక్టివ్ యుగంధర్, రాజు వాళ్ల సంభాషణ వింటున్నారు. లేదు సార్, హంతకుడి వేలుముద్రలు ఎక్కడా లేవు. 1 నిమిషం కన్నా ఎక్కువసేపు హంతకుడు డాక్టర్ సత్యం గదిలో లేడు. అంటే డాక్టర్ సత్యం గదిలోకి వెళ్లగానే రివాల్వర్తో డాక్టర్ని షూట్ చేశాడు. సైలెన్సర్ ఉన్న రివాల్వర్ అయ్యుండాలి. అందువల్లే బయట కూర్చున్న మంజులకి పేలుడి శబ్దం వినపడుండదు.
మంజుల హంతకుడు ఎలా ఉన్నాడో వర్ణించి చెప్పింది. దాన్ని బట్టి హంతకుడు మారువేషంలో ఉన్నాడని తెలుస్తోంది. హంతకుడు కారులో కానీ మోటార్ సైకిల్ మీద కానీ అక్కడికి రాలేదని నడిచే వచ్చాడని తేలింది. అతను రావడం వెళ్ళిపోవడం ఎవరూ గమనించలేదు. అతనెవరో డాక్టర్ సత్యంకి తెలుసుండాలి. లేకపోతే డాక్టర్ సత్యం లోపలికి పంపించమని చెప్పు ఉండడు. అంతేకాదు, ఆ వచ్చిన మనిషి నుంచి తనకి ఆపద కలుగుతుందని ఊహించుండడు అన్నాడు ఇన్స్పెక్టర్ వీరప్ప. హంతకుడెవరో తెలుసుకోవడం కష్టం అంటారు, అంతేని ఇన్స్పెక్టర్ అడిగాడు రుద్రప్ప. ఇన్స్పెక్టర్ తల ఊపి అయినా ప్రయత్నిస్తాను అన్నాడు. ఇన్స్పెక్టర్, హంతకుడు మంజులతో మాట్లాడాడు. హంతకుడి కంఠస్వరం వింటే మంజుల ఆ కంఠస్వరాన్ని పోల్చుకోగలదా అడిగాడు యుగంధర్. బొంగురుపోయిన కంఠస్వరంతో మాట్లాడాడట, అంటే కంఠస్వరం మార్చుండాలి అన్నాడు ఇన్స్పెక్టర్. డాక్టర్ సత్యం న్యూరోసర్జన్ కదా, ఆయన పేషెంట్లలో ఎవరో ఒకరు మతి భ్రమించిన మనిషి ఈ హత్య చేసి ఉండొచ్చా అడిగాడు పోలీస్ కమిషనర్. డాక్టర్ సత్యం న్యూరోసర్జన్, పిచ్చివాళ్ల డాక్టర్ కాదు అన్నాడు యుగంధర్. మీ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి అన్నాడు రుద్రప్ప ఇన్స్పెక్టర్తో. ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. యుగంధర్, డాక్టర్ సత్యం హత్య చేయబడ్డ కాసేపటికల్లా మీరక్కడికి వెళ్లారు. అంటే మీకు ఈ హత్య గురించి తెలుసుండాలి. మీరు పరిశోధిస్తున్న శ్రీరామ్ ఆనవాల కేసుకి ఈ హత్యకి సంబంధం ఉందా అడిగాడు పోలీస్ కమిషనర్. ఉందనే అనుకుంటున్నాను. హంతకుడెవరో కూడా ఊహించగలుగుతున్నాను. నేను ఇంకొంత దర్యాప్తు చేసి కొంత సాక్ష్యం సంపాదించిన తర్వాత మీకు చెబుతాను. అంతవరకు నాకు వ్యవధివ్వండి అన్నాడు యుగంధర్. రుద్రప్ప నవ్వి, వ్యవధివ్వక నేను చేయగలిగింది ఏముంది, త్వరగా తేల్చండి, అంతే నేను కోరేది అన్నాడు పోలీస్ కమిషనర్. సామాన్యంగా ఒక నేరం జరిగితే ఆ నేరానికి కారణమేమిటో ప్రోద్బలమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. అది తెలుసుకుంటే ఎవరికి ఆ నేరం చేయడానికి తగిన కారణం ఉందో తెలుస్తుంది. వాళ్ళని అనుమానిస్తాం. కానీ ఈ కేసులో అది సాధ్యం కాదు. నేరం ఎలా చేశారు, ఎవరు చేశారు అనే విషయాలు తెలుసుకుంటే కారణం తెలుస్తుంది అన్నాడు యుగంధర్ తన అసిస్టెంట్ రాజుతో. ఇప్పటి వరకు మన దర్యాప్తు ఫలితాలను బట్టి ఆలోచిస్తే ఏదీ హేతువాదానికి సరిపోవడం లేదు అన్నాడు రాజు. అంటే విపులంగా చెప్పురాజు అడిగాడు యుగంధర్. శ్రీరామ్ కుమార్ ఒకరే అనుకుందాం. కుమార్ని ఎలాగో ఎత్తుకుపోయి అతనికి స్పృహ పోయేటట్టు చేసి తర్వాత సర్జికల్గా అతని మొహం మార్చేసి గుర్తుపట్టలేనంతగా మార్పులు చేసి 10 లక్షల రూపాయలు అతనికిచ్చి మద్రాసులో ఒక హోటల్లో అతన్ని వదిలిపెట్టేశాడు నేరస్తుడు అన్నాడు రాజు. యుగంధర్ తల ఊపాడు. కుమార్ని హత్య చేయడమే నేరస్తుడి ఉద్దేశమైతే అతనికి స్పృహ లేకుండా ఉన్నప్పుడు హత్య చేసి శవాన్ని ఎక్కడో పారేసి ఉండొచ్చు. యుగంధర్ మళ్లీ తల ఊపాడు. నేరస్తుడు అటువంటిదేదీ చేయలేదు. కానీ ఆ తర్వాత కుమార్ని అంటే శ్రీరామ్ని హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఈ రెండోది హేతువాదానికి సరిపోవడం లేదు అన్నాడు రాజు. అవును రాజు, కుమార్కి స్పృహ పోగొట్టి అతని రూపాన్ని మార్చడానికి కారణమేమిటో మనకి తెలిస్తే కానీ నీ సందేహానికి సమాధానం దొరకదు. అంత మాత్రాన నేరస్తుడు చేసిన పనులు హేతువాదానికి విరుద్ధంగా ఉన్నాయని మనం నిశ్చయించకూడదు. డాక్టర్ సత్యంని హత్య చేసిన సమయంలో డాక్టర్ భగీరథి ఎక్కడున్నాడు అనేది తెలుసుకోవాలి. కుమార్ తన ప్రియురాలు సంజయ్తో సినిమాకి వెళ్ళినప్పుడు అతన్ని ఇంటర్వెల్లో ఎవరో పిలిచారు, వెళ్ళాడు. తర్వాత మళ్లీ అతను కనిపించలేదు అని కమిషనర్ చెప్పాడు. ఆ సమయానికి డాక్టర్ భగీరథి తన కన్సల్టింగ్ రూంలో ఉన్నాడని పోలీస్ కమిషనర్ చెప్పాడు. అఫ్కోర్స్ ఇది జరిగి చాలా రోజులైంది. అయినా ఆ విషయము జాగ్రత్తగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. నువ్వు ఈ పనికి పూనుకోవాలి అన్నాడు యుగంధర్. ఎలా ప్రారంభించాలో చెబుతారా అడిగాడు రాజు. నువ్వే ఆలోచించుకో, వెళ్ళు అన్నాడు యుగంధర్. డాక్టర్ భగీరథి క్లినిక్కి కొంచెం దూరంలో ఒక సైకిల్ షాప్ దగ్గర నిల్చున్నాడు రాజు. 1.5 గంటల నుంచి కాచుకున్నాడు. సరిగ్గా 4 గంటలకి డాక్టర్ భగీరథి బయటకొచ్చి కారెక్కాడు. తనే డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాడు. రాజు ఇక సందేహించలేదు. వెంటనే భగీరథి క్లినిక్లోకి వెళ్ళాడు. డాక్టర్ గారున్నారా అడిగాడు రిసెప్షనిస్ట్ని, చేతిలో బ్యాగు బల్ల మీద పెట్టి. లేరు, విజిట్స్కి వెళ్లారు అంది ఆమె. ఎప్పుడొస్తారు? 7:30కు వస్తారు. మొన్న సాయంకాలం కూడా వచ్చాను, డాక్టర్ గారు లేరు అన్నాడు రాజు విసుగ్గా. సామాన్యంగా డాక్టర్ గారు సాయంకాలాల్లో క్లినిక్లో ఉండరు, విజిట్స్కి వెళ్తారు. ఈ విషయం మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరికీ తెలుసు. మీరు కొత్తగా ఉద్యోగంలో చేరారా అడిగింది ఆమె నవ్వుతూ. రాజు నవ్వి, నేను మెడికల్ రిప్రజెంటేటివ్ను కాను. మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, ఒక్కసారి వచ్చి చూడమని డాక్టర్ గారిని అడిగాను. మొన్న వస్తానన్నారు, రాలేదు. ఎందుకు రాలేదో అడుగుదామని వచ్చాను అన్నాడు రాజు. టెలిఫోన్ చేసి అడిగారా? రాజు తల ఊపాడు. విజిట్స్ అన్నీ డాక్టర్ గారు రాస్తారు,
పేషెంట్ పేరు, అడ్రస్సు, వ్యాధి, విజిట్కి వెళ్లవలసిన టైము, విజిట్కి వస్తానని చెప్తే రాకుండా ఉండరు. మీ పేరు, అడ్రస్సు చెప్పండి, చెక్ చేస్తాను అంది ఆమె బల్ల సొరుగులోంచి ఒక పుస్తకం తీసి. శంకర్లింగం, ఫస్ట్ బ్లాక్, ఫ్లాట్ నెంబర్ 96, రాజాజీనగర్ అన్నాడు రాజు. ఆమె పుస్తకం పేజీలు తిప్పి, సారీ సార్, అటు మొన్న నిన్న ఈరోజు విజిట్స్ ఇక్కడ రాసున్నాయి. డాక్టర్ గారు అన్నీ వివరంగా రాస్తారు. తర్వాత బిల్లు పంపేందుకు. మీ పేరు, అడ్రస్సు ఇక్కడ లేవు. డాక్టర్ గారు విజిట్కి వస్తానని చెప్పారా? ఆర్ యు ష్యూర్ అడిగింది. వెరీ ష్యూర్. నేను డాక్టర్ గారితో మాట్లాడింది. ఏది మొన్న విజిట్స్ ఏవో ఇలా చూపించండి అన్నాడు. ఆ అమ్మాయి ఆ పుస్తకం రాజు ముందుకు తోసింది. రాజు చకచకా చదివాడు. చదివి జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఒకసారి చదివితే చాలు, జ్ఞాపకం ఉంటుంది. అవును, పొరపాటు జరిగుండాలి. డాక్టర్ గారు రాసుకోవడం మర్చిపోయి ఉంటారు. రేపొస్తాను అని రాజు బయలుదేరాడు. జయనగర్లో ఉన్న శివಣ್ణ ఇల్లు కనుక్కోవడం రాజుకి కష్టం కాలేదు. బజార్ నొక్కగానే నౌకరొచ్చి ఎవరు కావాలని అడిగాడు. మిస్ సంధ్య ఉందా అడిగాడు రాజు. చూస్తాను. మీ పేరు అడిగాడు నౌకర్. రాజు తన కార్డు ఇచ్చాడు. 5 నిమిషాల తర్వాత నౌకరు తిరిగొచ్చి రాజుని లోపలికి రమ్మన్నాడు. 20 ఏళ్లు పైనుంటాయి. సన్నగా పొడుగ్గా ఉంది. తెలివైన మొహం. గొప్ప అందమైన యువతి కాకపోయినా ఏదో ఆకర్షణ ఉంది ఆమెలో. సోఫాలో కూర్చుంది. లేచి రండి కూర్చోండి అని తను కూర్చుని, మీరు డిటెక్టివా అడిగింది. రాజు తల ఊపాడు. కుమార్ విషయం ఏమైనా తెలిసిందా అడిగింది. లేదు, కుమార్ విషయం కేసు దర్యాప్తు చేస్తున్నాం. కుమార్ కనిపించకుండా పోయిన రోజు జరిగిన సంఘటనల గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకుందామనొచ్చాం అన్నాడు రాజు. పోలీసులు చాలాసార్లు అడిగారు. స్టేట్మెంట్ కూడా రాసిచ్చాను. వేరే విషయం ఏం చెప్పగలను అంది దిగులుగా నవ్వుతూ. మీ స్టేట్మెంట్ చదివాను. ఎవరో స్నేహితుడు పిలుస్తున్నాడని చెప్పి ఇంటర్వెల్లో థియేటర్లోంచి బయటకు వెళ్లాడని చెప్పారు. దయచేసి కుమార్ అన్న మాటలు యథాతథంగా చెప్పగలరా అడిగాడు రాజు. సంధ్య కళ్ళు మూసుకుంది నిమిషం పాటు. అతను ఎందుకో పిలుస్తున్నాడు, కనుక్కొని ఇప్పుడే వస్తాను అన్నాడు కుమార్. అతను ఎవరో మీరు అడగలేదా? అడిగేలోపునే కుమార్ వెళ్ళిపోయాడు. అతను పిలుస్తున్నాడు అన్నాడు కుమార్. ఎవరో పిలుస్తున్నారని అనలేదు. అంటే ఆ అతను ఎవరో మీకు తెలుసుండాలి అన్నాడు రాజు. సంధ్య చిన్న నవ్వు నవ్వింది. అందమైన పళ్ళవరస. నవ్వగానే ఆమె అందం 10 పెరిగింది. కుమార్ సంధ్యని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడో రాజు గ్రహించాడు. అవును, అప్పుడు నాకు స్ఫురించలేదు. అతనెవరో నాకు తెలుసుండాలి అంది. కుమారు వెళుతుంటే ఎటు వెళుతోంది మీరు చూడలేదా అడిగాడు రాజు. చూశాను, కానీ నాకు తెలుసున్న వాళ్ళు ఎవరు కుమార్ కోసం కాచుకుని లేరు. అప్పటికే బయటకు వెళ్ళుండాలి. కుమార్కి మీకు చాలా స్నేహం కదూ అడిగాడు రాజు. స్నేహం అనే మాట సరైంది కాదేమో. ఎస్, యు ఆర్ ఎంగేజ్డ్. కుమార్ అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత మీరు కుమార్ తరచూ కలుసుకునేవారా? దాదాపు రోజు అంది. కుమార్కి ఆప్తులు, స్నేహితులు చాలామందున్నారా? లేరు. అతను చాలా కాలం అమెరికాలో ఉండి ఆ మధ్యనే తిరిగొచ్చాడు. చిన్నప్పుడు అతనితో కలిసి చదువుకున్న వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు. అతనికి దగ్గరైన స్నేహితులు లేరనే చెప్పచ్చు. అతను పిలుస్తున్నాడు అని అన్నాడు కుమార్. సామాన్యంగా ఎంతో చనువు ఉంటే కాని ఎవ్వర్నీ అతను అనం. దాన్ని బట్టి కుమార్ని పిలిచింది ఎవరో ఊహించగలరా అడిగాడు రాజు. సంధ్య నవ్వింది. డ్రైవర్ని, పోస్ట్ మ్యాన్ని, పనివాళ్లని, పరిచయం లేని థియేటర్ గేట్ మ్యాన్ని కూడా అతను అంటాం అనుకుంటాం. యామ్ ఐ రైట్? ఎస్, యు ఆర్ రైట్. థియేటర్కొచ్చి ఇంటర్వెల్లో కుమార్ని ఏ పోస్ట్ మ్యానో పిలవడు కదా. కారు తనే డ్రైవ్ చేసుకునొచ్చాడా? డ్రైవర్ ఉన్నాడా అడిగాడు రాజు. తనే డ్రైవ్ చేసుకునొచ్చాడు. అయితే కుమార్ని పిలిచినతను కుమార్కి బాగా దగ్గర మనిషి అయ్యుండాలి. ప్లీజ్ ఆలోచించండి. అతను అన్నాడు. ఎవరినైతే అతను అంటాడు అడిగాడు రాజు. కుమార్ సామాన్యంగా ఎవరినీ నువ్వు అండు. అందర్నీ మీరు అని సంబోధిస్తాడు. తన వయసువాడైన మా అన్నయ్యను కూడా మీరు అనేవాడు. అంతెందుకు, దక్షిణామూర్తి గారి సెక్రటరీ ఆనందరావును కూడా మీరు అనే పిలిచేవాడు. వాళ్ల నాన్నను కూడా మీరు అనే పిలిచేవాడు. వాళ్ల అమ్మని, నన్ను, కుమార్ కజిన్ డాక్టర్ భగీరథిని మాత్రం నువ్వు అనేవాడు. డాక్టర్ భగీరథి మీకు బాగా పరిచయమా? తల ఊపింది సంధ్య. అతను పిలుస్తున్నాడు అని కుమార్ అన్నాడు అంటే ఆ అతను మీకు పరిచయం ఉండుండాలి. కుమార్ భగీరథిని నువ్వు అంటాడు కనుక కుమార్ని ఇంటర్వెల్లో పిలిచిన మనిషి భగీరథి అయ్యుండొచ్చా అడిగాడు రాజు. అయ్యుండొచ్చు. కానీ డాక్టర్ భగీరథి అలా పిలిస్తే తను పిలిచానని ఎందుకు చెప్పడు?
ఆ టైంలో డాక్టర్ భగీరథి క్లినిక్లో ఉన్నానని చెప్పాడు. అవును, అది నిజమే అన్నాడు రాజు. మీరు నన్ను చాలా ప్రశ్నలు అడిగారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తారా? నిజం తెలిస్తే చెబుతాను. కుమార్ గురించి ఏమైనా తెలిసిందా? కుమార్ బతికే ఉన్నాడా? అతని విషయం మీకేమైనా తెలుసా? అడిగింది. కుమార్ బతికే ఉన్నాడు. త్వరలో మీకు కనిపిస్తాడు. ధైర్యంగా ఉండండి. నేనిలా చెప్పినట్లు ఎవరికీ చెప్పొద్దు అన్నాడు. నిజంగానా, లేక నన్ను ఓదార్చేందుకు అలా చెప్తున్నారా? అడిగింది సంధ్య. నిజంగానే. మరొక ప్రశ్న. మీరు కుమార్ ఆ రోజు సినిమాకు వెళుతున్నట్లు ఎవరెవరికి తెలుసు? అంటే? అడిగింది సంధ్య. రోజు కలుసుకుని అనుకోకుండా సినిమాకి బయలుదేరారా, లేక ముందుగా సినిమా టికెట్లు బుక్ చేసుకుని వెళ్లారా? బుక్ చేసుకున్నాం. నిజానికి కుమార్ బుక్ చేయలేదు. చాలా మంచి సినిమాని దక్షిణామూర్తి గారు కుమార్ని చూడమని చెప్పారట. ఆయనే టికెట్స్ బుక్ చేయించి తెప్పించిచ్చారు అని కుమార్ చెప్పాడు. థ్యాంక్స్, మళ్ళీ కలుసుకుంటాను అన్నాడు రాజు. డాక్టర్ సత్యన్ని భగీరథి హత్య చేసి ఉండడానికి అవకాశం ఉంది. విజిట్స్ మీద వెళ్లినవాడు ఆ ప్రాంతాల్లో కారాపి కాలినడకన వెళ్లి సత్యాన్ని హత్య చేసి ఉండొచ్చు. ఇది కేవలం ఊహ, సాక్ష్యం లేదు అన్నాడు రాజు తన దర్యాప్తు వివరాలన్నీ యుగంధర్కి చెప్పి. కుమార్ని సినిమా థియేటర్లోంచి బయటికి రమ్మని భగీరథి పిలిచాడని ఇన్నాళ్ల తర్వాత సాక్ష్యం దొరకడం కష్టం. ప్రయత్నించి ప్రయోజనం లేదు కదూ అన్నాడు యుగంధర్. రాజు తల ఊపాడు. కుమార్ని ఎత్తుకుపోయి అతనికి స్పృహ పోగొట్టి, తర్వాత అతనికి జ్ఞాపకశక్తి పోగొట్టి, ఆ తర్వాత సర్జరీతో అతని మొహాన్ని మార్చి, ఆ తర్వాత అతనికి 10 లక్షల రూపాయలిచ్చి మద్రాసులో ఒక హోటల్లో దింపేశారు. ఇవన్నీ అప్పటికప్పుడు చేసిన పనులు కావు. కొన్ని రోజుల ముందుగా పథకం వేసుండాలి. అంటే కుమార్ని ఆ రోజు సినిమాకి వెళ్లే ఏర్పాటు కూడా ఆ పథకంలో ఒక భాగమని అనుకోవచ్చు అన్నాడు యుగంధర్. అంటే దక్షిణామూర్తి గారికి కుమార్ని ఎత్తుకుపోవడంలో బాధ్యత ఉండుండాలి మీ వాదన ప్రకారం అన్నాడు రాజు. అవును, హేతువాదంతో ఆలోచిస్తే దక్షిణామూర్తికి చాలా సంబంధం ఉండుండాలి. కుమార్కి 10 లక్షల రూపాయలు రొక్కంగా ఇవ్వగలిగిన ఆర్థిక స్తోమత దక్షిణామూర్తి గారికే ఉంది అన్నాడు యుగంధర్. కన్నతండ్రి గారాబంగా ప్రేమతో పెంచిన తన కొడుకుని అంటున్నాడు రాజు. ఏదో కారణం ఉండుండాలి. కుమార్కి ఎటువంటి అపకారమూ జరగకూడదని, అతను జీవితాంతం సుఖంగా ఎక్కడన్నా ఆ 10 లక్షలతో ఉండాలని. ఎవరో నీకు ఫోన్ చేసిన విషయం జ్ఞాపకం చేసుకో అన్నాడు యుగంధర్. నిర్దాక్షిణ్యంగా కన్నకొడుకు జ్ఞాపశక్తి పోగొట్టి ఎవరూ గుర్తుపట్టలేకుండా మొహం మార్చేసి ఒక మహాపట్టణంలో అతన్ని వదిలేశాడు. అంటే దక్షిణామూర్తి మనిషి కాదు, రాక్షసుడు అన్నాడు రాజు. దక్షిణామూర్తి అంత సులభంగా రాక్షసుడని అనలేము. ఆయన మనస్తత్వం మనకి తెలీదు. ఒకవైపు ద్వేషం ఉన్నా మరొక వైపు అతనికి ఏ హాని కలగకూడదనే ఆదుర్ద కూడా ఉంది దక్షిణామూర్తికి. విచిత్రమైన మనస్తత్వం. కుమార్ మీద దక్షిణామూర్తికి ఎందుకు ద్వేషం కలిగిందో తెలిస్తేగాని దక్షిణామూర్తి ప్రవర్తన అర్థం కాదు. దక్షిణామూర్తికి డాక్టర్ భగీరథి సహాయపడ్డాడు అంటారా? అడిగాడు రాజు. యుగంధర్ తల ఊపాడు. క్షమించాలి యుగంధర్, వయసు పెరగడంతో పాటు మీ మేధస్సుకి వాడి వేడి తగినట్టుంది. అసలు కేసు వేరు. ఎవర్ని ఏమని ఎందుకని ప్రాసిక్యూట్ చేస్తాం? దక్షిణామూర్తి అనే కోటీశ్వరుడు తన ఒక్కగానొక్క కొడుకైన కుమార్ని ఎవరి ద్వారానో సినిమా థియేటర్ నుంచి ఎత్తుకుపోయే ఏర్పాటు చేసి, తర్వాత ఒక న్యూరో సర్జన్ ద్వారా కుమార్కి జ్ఞాపశక్తి పోగొట్టి, ఆ తర్వాత అతని మొహం పోలిక లేకుండా మార్చేసి 10 లక్షల రూపాయలు ఒక బ్రీఫ్ కేసులో పెట్టి తన కొడుకుని తనే మద్రాసు మహానగరంలో ఒక హోటల్లో వదిలిపెట్టారని నేరం మోపమంటారా? నవ్వుతారు. ఎందుకు? కుమార్ మీద దక్షిణామూర్తికి ఏమిటి ద్వేషం? సిల్లీ నాన్సెన్స్. దక్షిణామూర్తి బంధువైన డాక్టర్ భగీరథి దక్షిణామూర్తికి ఈ నేరంతో తోడ్పడ్డాడని, తర్వాత కుమార్ని హత్య చేయడానికి ప్రయత్నించాడని, నిజం బయటపడకుండా ఉండేందుకు న్యూరో సర్జన్ సత్యన్ని హత్య చేశాడని డాక్టర్ భగీరథి మీద నేరం మోపుతున్నారు. ఎందుకు? అతనికేమిటి లాభం? దక్షిణామూర్తి ఆస్తి తనకి వస్తుందనే ఆశతో ఆ పనిచేశాడా? ఎలా వస్తుంది? కుమార్ మరణించాడని నిర్ధారణగా తేలితే గదా ఆస్తి అతనికి వస్తుంది. యుగంధర్ ఊహలతో కల్పంతో కట్టిన కథలా ఉంది కానీ నమ్మదగిందిగా లేదు. ఐఎమ్ సారీ అన్నాడు పోలీస్ కమిషనర్. యుగంధర్ నవ్వాడు. అవును, చాలా ఫ్యాంటాస్టిక్ కేస్. మీరన్నట్లు మోటివ్ దక్షిణామూర్తి, డాక్టర్ భగీరథి ఈ నేరం చేయడానికి తగిన కారణం తెలియందే నేరం రుజువు చేయలేం అన్నాడు యుగంధర్. రుజువు చేయడం అలా ఉంచండి, నమ్మశక్యం కాదు. అసలు రవ్వంతైనా సాక్ష్యం లేదు అన్నాడు పోలీస్ కమిషనర్. ఎవరు చేసింది ఎలా చేసింది చెప్పాం.
దక్షిణామూర్తి కోటీశ్వరుడనే జంకు లేకుండా మీ ఉద్యోగుల ద్వారా దర్యాప్తు చేస్తే నేను చెప్పినవన్నీ యథార్థాలని రుజువవుతాయి అన్నాడు యుగంధర్. ఆర్ యు సీరియస్? అడిగాడు పోలీస్ కమిషనర్. తల ఊపాడు యుగంధర్. 2 రోజుల తర్వాత దక్షిణామూర్తికి శ్రీరామ్కి సంబంధం ఉన్నట్టు మా దర్యాప్తులో తేల్లేదు కానీ అన్నాడు పోలీస్ కమిషనర్. కానీ అడిగాడు యుగంధర్. థ్యాంక్స్ టు యూ, ఆశీర్వాదాన్ని పట్టుకున్నాం అన్నాడు కమిషనర్. ఎవరు ఆ ఆశీర్వాదం? ఈ ఊళ్ళో ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్. ఆశీర్వాదం చాలా డబ్బు గలవాడు. అతని మీద మాకు చాలా కాలం నుంచి అనుమానంగా ఉంది. దేనికి? అడిగాడు యుగంధర్. మద్రాసులో గంగారాంలా ఈ ఊళ్ళో ఆశీర్వాదం దొంగతనాలు, హత్యలు ఇలాంటి నేరాలెన్నో డబ్బు తీసుకుని చేస్తున్నాడని ఆశీర్వాదం గురించి గంగారాం చెప్పాడు. మద్రాసులో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆశీర్వాదాన్ని పట్టుకున్నాం. ఆశీర్వాదం ద్వారా దక్షిణామూర్తి గురించి ఏమైనా తెలిసిందా? అడిగాడు యుగంధర్. దక్షిణామూర్తి గురించి ఏమీ తెలియలేదు. కానీ డాక్టర్ భగీరథి తనకి బాగా పరిచయమని, తన గురించి డాక్టర్ భగీరథికి తెలుసునని, ఒక మనిషిని ఎత్తుకుపోవడానికి మద్రాసులో తనకి సహాయం చేసేవాళ్లు ఎవరైనా ఉన్నారా అని భగీరథి అడిగారని, తను గంగారాం పేరు, టెలిఫోన్ నెంబరు చెప్పానని ఆశీర్వాదం చెప్పాడు. అంతేనా? అంతకన్నా సాక్ష్యమేమైనా దొరికిందా? అడిగాడు యుగంధర్. సారీ యుగంధర్, ఆశీర్వాదం మాట మీద భగీరథిని అరెస్ట్ చేయలేం. అతని మాట సాక్ష్యం కాదు. భగీరథి కుమార్ని ఎత్తుకుపోయినట్లు కానీ, అతన్ని చంపడానికి ప్రయత్నించినట్టు కానీ ఇతరత్రా సాక్ష్యమేమీ లేదు. గంగారాం మాట మీద, ఆశీర్వాదం మాట మీద భగీరథిని అరెస్టు చేస్తే అతని మీద కేసు నిలవదు. మీరు కూడా భగీరథి దోషి అని కోర్టులో రుజువు చేసే సాక్ష్యమేమీ చెప్పలేదు అన్నాడు కమిషనర్. యుగంధర్ తల ఊపాడు. అవును, కొన్ని కేసులు అలా ఉంటాయి. నేరస్తుడెవరో తెలుస్తుంది కానీ ఆ మనిషి నేరం చేసినట్టు సాక్ష్యం దొరకదు. ఈ కేసులో నేరస్తుడెవరో తెలుసు కానీ ఎందుకు నేరం చేశాడో కూడా తెలీదు. అవును, మీరన్నట్టు డాక్టర్ భగీరథిని కానీ దక్షిణామూర్తిని కానీ అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేయలేం. సాక్ష్యం చాలదు అన్నాడు యుగంధర్. మీ ప్రయత్నం మీరు చేశారు, పోనివ్వండి. జ్ఞాపశక్తి పోగొట్టుకున్న మనిషి శ్రీరామో కుమారో ఎవరైతేనేం ఆ 10 లక్షలతో సుఖంగా బతికే ఏర్పాటు చేయండి అన్నాడు కమిషనర్. యుగంధర్ జవాబు చెప్పలేదు. ఎవరు కావాలి? అడిగాడు ఆనందరావు. దక్షిణామూర్తి గారున్నారా? యుగంధర్ ప్రశ్న. మీ పేరు? యుగంధర్ తన విజిటింగ్ కార్డు ఆనందరావుకి ఇచ్చాడు. దక్షిణామూర్తి సెక్రటరీ ఆనందరావు ఆ కార్డును చూసి, యుగంధర్ గారా, కూర్చోండి, దక్షిణామూర్తి గారికి చెప్తాను అని లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత తిరిగొచ్చి, దక్షిణామూర్తి గారు తీరిగ్గానే ఉన్నారు, రండి అన్నాడు. యుగంధర్, రాజు, శ్రీరామ్ ముగ్గురు దక్షిణామూర్తి గదిలోకి వెళ్లారు. యుగంధర్ని చూడగానే కనుబొమ్మలు చిట్లించి, మళ్ళీ వచ్చారా? దేనికి? అడిగాడు దక్షిణామూర్తి. తర్వాత రాజుని, కుమార్ని చూశాడు. ఆయన మీ అసిస్టెంట్ రాజు. పోయినసారి మీతో వచ్చాడు. ఈయనెవరు? అడిగాడు దక్షిణామూర్తి శ్రీరాముని చూసి. దక్షిణామూర్తి గారు, ఇతన్ని సరిగ్గా చూడండి, పరీక్షగా చూడండి, గుర్తుపట్టగలరేమో ప్రయత్నించండి అని శ్రీరామ్ వైపు తిరిగి, మిస్టర్, లేచి నిల్చోండి అన్నాడు యుగంధర్. శ్రీరామ్ లేచి నిల్చున్నాడు. దక్షిణామూర్తి గారు శ్రీరామ్ని ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు. పెదుమ విరిచి, ఎవరో గుర్తు తెలియడం లేదు, ఎవరు? అడిగాడు. ఇతను మీ అబ్బాయి కుమార్ అన్నాడు యుగంధర్. యుగంధర్ చెప్పగానే దక్షిణామూర్తి కుర్చీలోంచి లేచి శ్రీరామ్ దగ్గరగా వచ్చి అతని మొహానికి తన మొహం దగ్గరగా పెట్టి కళ్ళలోకి చూశాడు. 5 నిమిషాలు శ్రీరామ్ని తదేకంగా చూసి వెళ్లి తన కుర్చీలో కూర్చుని ఒక నవ్వు నవ్వాడు. ఏమిటి జోక్ మిస్టర్ యుగంధర్? అడిగాడు దక్షిణామూర్తి. జోక్ కాదు దక్షిణామూర్తి గారు, ఇతను కుమార్, మీ అబ్బాయి అన్నాడు యుగంధర్ మళ్ళీ. దక్షిణామూర్తి పెదవుల మీద చిరునవ్వు మాయమైంది. మిస్టర్ యుగంధర్, మీ గురించి నేను వాకప్ చేశాను. అపరాధ పరిశోధనలో మీరు మేధావి అని, న్యాయము, ధర్మము, నిజాయితీ కల మనిషి అని, డబ్బు కోసం ఎవరినీ మోసం చేయరని చాలా గొప్పగా చెప్పారు పోలీస్ కమిషనర్ రుద్రప్ప. మిస్టర్ రుద్రప్ప పొరబడుండాలి. వీధిని వెళ్లే ఎవరినో తీసుకునొచ్చి అతను నా కొడుకు అని చెప్పి అతని ద్వారా నా ఆస్తినంతటినీ కాజేయడానికి పన్నాగం పన్నారా యుగంధర్? అటువంటి కిటుకులు నా దగ్గర సాగవు. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదా ఎవరినో తీసుకొచ్చి నా ఆస్తిని దొంగలిద్దామని ప్రయత్నాలు చేస్తున్నందుకు మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నాడు దక్షిణామూర్తి. యుగంధర్ నవ్వాడు. మీరు శాంత స్వభావులని, సామాన్యంగా ఎవరిని పల్లెత్తు మాట అనరని, నీతి, నిజాయితీ, ధర్మము వెన్నాడకుండా వ్యాపారం చేస్తారని మీ గురించి పోలీస్ కమిషనర్ రుద్రప్ప చెప్పారు. మిస్టర్ రుద్రప్ప పొరబడుండాలి. మీకు ముక్కు మీద కోపమని ఇప్పుడు తెలుస్తోంది. కోపం రాక చస్తుందా?
వీధిని పోయే ఎవరినో తీసుకొచ్చి నా కొడుకు అని చెప్తే నమ్మి ఓహో యుగంధర్ మీరంత గొప్పవారు అని మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలా? ఇతను నా కొడుకా, కుమారా? నాన్సెన్స్ అని బజర్ నొక్కాడు. వెంటనే దక్షిణామూర్తి సెక్రటరీ లోపలికొచ్చాడు. నా కొడుకు కుమార్ నీకు తెలుసా? అడిగాడు దక్షిణామూర్తి ఆనందరావుని. తెలుసు అన్నాడు ఆనందరావు. బాగా తెలుసా? బాగా తెలుసు సార్. అదేం అలా అడుగుతున్నారు? ఎదురు ప్రశ్న వేశాడు ఆనందరావు. చూడు, ఆ కుర్చీలో కూర్చున్న అతన్ని చూడు. అతనెవరో నీకు తెలుసా? ఆనందరావు శ్రీరామ్ని పరీక్షగా చూశాడు. తెలీదు అన్నాడు. అతనే కనిపించకుండా పోయిన నా కొడుకు కుమార్ అంటే ఏమంటావు? అడిగాడు దక్షిణామూర్తి. ఆనందరావు నవ్వి కాడు అంటాను అన్నాడు. దక్షిణామూర్తి యుగంధర్ వైపు తిరిగి, యుగంధర్ ఇప్పుడైనా మీకు తృప్తా? ఏంటో మీరు ఆడుతున్న నాటకం. ఎవరినో తీసుకొచ్చి నా కొడుకు అని ఎందుకంటున్నారు? అరిచాడు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి గారు ప్లీజ్ టెంపర్ పోగొట్టుకోవద్దు. ఇతను మీ అబ్బాయి కుమారని నాకు నిశ్చయంగా తెలుసుకొనికే అలా అన్నాను అన్నాడు యుగంధర్. తండ్రినైన నేను నా కొడుకుని గుర్తుపట్టలేను. నిత్యము కుమార్ని చూసిన నా సెక్రటరీ ఆనందరావు కుమార్ని గుర్తుపట్టలేదు. కానీ మీరు కుమార్ని ఎన్నడూ చూడని మీరు కుమార్ని గుర్తుపట్టారు. ఫ్యాంటాస్టిక్ అని ఆనందరావు వైపు తిరిగి మావిని పిలు అన్నాడు. ఆనందరావు వెళ్ళిపోయాడు. సూది పడితే చప్పుడయ్యేటంత నిశ్శబ్దం గదిలో. దక్షిణామూర్తి బరువుగా ఊపిరి పీల్చడం మాత్రం వినిపిస్తోంది. కుమార్ దక్షిణామూర్తిని కన్నార్పకుండా చూస్తున్నాడు. తలుపు తెరుచుకుంది. లక్ష్మీదేవి గదిలోకొచ్చింది. కూర్చో లక్ష్మి, ఈయన ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్. మనం అడగందే మనకి సహాయం చేయడానికి వచ్చారు. మన కుమార్ని వెతికి పట్టుకుని వచ్చారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పు అన్నాడు దక్షిణామూర్తి. లక్ష్మీదేవి అందర్నీ ఒకసారి చూసి ఏడి కుమార్ ఏడి అడిగింది ఆతృతగా. కనిపించలేదు? నువ్వు కన్న కొడుకుని నువ్వే గుర్తుపట్టలేకుండా ఉన్నావా? అదేం తెల్లివి? చూడు, సరిగ్గా చూడు. అదిగో యుగంధర్ పక్కన కూర్చున్న అతనే మన కుమార్. మన కుమారని యుగంధర్ చెబుతున్నారు అన్నాడు దక్షిణామూర్తి. లక్ష్మీదేవి శ్రీరామ్ మొహాన్ని పరీక్షగా చూసింది. దేన్నో వెతుకుతున్నట్టు అతని కళ్ళలోకి చూసింది. అతని మొహమంతా చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లూరాయి. ఎందుకు ఏడుస్తున్నావు? నీ కొడుకు తిరిగొచ్చినందుకు సంతోషించక అన్నాడు దక్షిణామూర్తి. ఆమె మాట్లాడలేకపోయింది. తల విదిలించింది. సరిగ్గా చెప్పు, ఇతను కుమార్ కాడా, నీ కొడుకు కాడా అడిగాడు దక్షిణామూర్తి. కాడు అన్నదామె. యుగంధర్ ఎప్పటికైనా తృప్తా? ఇతను కుమార్ కాడని ఇప్పుడైనా నమ్ముతారా అడిగాడు దక్షిణామూర్తి. క్షమించాలి దక్షిణామూర్తి గారు, ఇతను మీ కొడుకు కుమార్ అన్నాడు యుగంధర్. గుడ్ గాడ్, మీకు పిచ్చి పట్టినట్టుంది. కన్నతల్లి ఇతను తన కొడుకు కాడని చెబుతోంది. తండ్రైన నేను చెబుతున్నాను, అయినా మీరు అని ఆగి శ్రీరామ్ వైపు చూసి, మిస్టర్ నేనెవరో మీకు తెలుసా అడిగాడు దక్షిణామూర్తి. తెలీదు అన్నాడు శ్రీరామ్. లక్ష్మీదేవిని చూపించి ఆమె ఎవరో తెలుసా అడిగాడు. తెలీదు. ఈ ఇల్లు జ్ఞాపకం ఉందా? లేదు. మిస్టర్ యుగంధర్, నా సహనం పూర్తిగా పోయేటంతవరకు నన్ను పరీక్షించకండి. వెళ్ళండి, తక్షణం వెళ్ళిపోండి అన్నాడు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి గారు, మీరు, మీ ఆవిడ, మీ సెక్రటరీ ఇతన్ని గుర్తుపట్టలేకపోయినా ఇతను మీ కొడుకు అని నేను అంటున్నానంటే దానికి కారణం, ఆధారం ఏదో ఉండుండాలని ఎందుకు ఆలోచించరు? కాస్త ఓపిగ్గా వినండి. మీ అబ్బాయి కుమార్ని సినిమా హాల్లోంచి ఎవరో బయటికి రమ్మని పిలిచారు. వెళ్ళాడు. వాళ్ళతన్ని ఎత్తుకుపోయారు. కుమార్కి స్పృహ పోగొట్టారు. తర్వాత కృత్రిమంగా కొన్ని మందులు వాడి అతనికి జ్ఞాపకశక్తి పోగొట్టారు. రెట్రోగ్రేట్ ఎమ్నీషియా కలగజేశారు. ఆ తర్వాత అతని మొహం మీద సర్జికల్గా ఘాట్లు వేసి కుట్లు వేసి రూపం పూర్తిగా మార్చేశారు. కుమార్కి ఇతనికి పోలిక లేనంతగా. ఆ తర్వాత 10 లక్షల రూపాయలు ఒక బ్రీఫ్ కేసులో పెట్టి అతన్ని మద్రాసులో ఒక హోటల్లో వదిలేశారు. అది అతని కథ అన్నాడు యుగంధర్. కథ బాగుంది. అపరాధ పరిశోధన మానేసి మీరు కథలు రాయడం ప్రారంభించండి. కీర్తి, యశస్సు రెండూ వస్తాయి అన్నాడు దక్షిణామూర్తి. ఇతనే మీ కొడుకు కుమార్ అనే సాక్ష్యం, నిర్వివాదమైన రుజువు లేందే నేనితను కుమారని ఎందుకంటాను అడిగాడు యుగంధర్. దేవుడికే తెలియాలి. ఏమిటా రుజువు అడిగాడు దక్షిణామూర్తి. వేలుముద్రలు అన్నాడు యుగంధర్. వేలుముద్రలా అడిగాడు దక్షిణామూర్తి. అవును దక్షిణామూర్తి గారు, మనుషుల వేలుముద్రల గురించి మీకు తెలుసో తెలీదో చెబుతాను వినండి. ప్రపంచంలో ఏ ఇద్దరి వేలుముద్రలు ఒకే రకంగా ఉండవు. సర్ గాల్టన్ అనే బ్రిటిష్ పౌరుడు వేలుముద్రల గురించి పరిశోధనలు చేసి ఏ ఇద్దరి వేలుముద్రలు ఒకే రకంగా ఉండవని నిశ్చయంగా తేల్చాడు. ప్రపంచమంతా ఈనాడు వేలుముద్రలు నేర పరిశోధనలు, ప్రాసిక్యూషన్లో ఐడెంటిఫికేషన్కు ఉపయోగిస్తున్నారు. వేలుముద్రల సాక్ష్యాన్ని కాదనగల ధైర్యం ఎవరికీ లేదు అన్నాడు యుగంధర్.
వేలిముద్రల గురించి మీరిప్పుడిచ్చిన ఉపన్యాసానికి చాలా థ్యాంక్స్. నాకు తెలియని విషయాలు చెప్పినందుకు ఇంకా థ్యాంక్స్. ఈ అబ్బాయే కుమార్ అని రుజువు చేయడానికి వేలిముద్రల సాక్ష్యం ఉందంటున్నారు. దయచేసి కాస్త విపులంగా చెప్పండి ఆ విషయం అడిగాడు దక్షిణామూర్తి. మీ అబ్బాయి కుమార్ వేలిముద్రలు సంపాదించాను. ఇతని వేలిముద్రలతో పోల్చి చూశాను. రెండూ ఒకటే అన్నాడు యుగంధర్. కుమార్ వేలిముద్రలు మీకెలా దొరికాయి అడిగాడు దక్షిణామూర్తి. ఆ విషయం సమయం వచ్చినప్పుడు చెబుతాను అన్నాడు యుగంధర్. యుగంధర్, ఇతను కుమారని వేలిముద్రల ద్వారా నా కొడుకని నిరూపిస్తానని చెబుతున్నారు. అది సమయం వచ్చినప్పుడు. ఆ సమయం ఎప్పుడొస్తుందో తెలీదు. కానీ ఒక విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. ఇతను నా కొడుకు కాడని నేను నిరూపించగలను. ఇక వెళ్ళండి దయచేసి అన్నాడు దక్షిణామూర్తి.